హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో చామంతి మొక్క అండి. చామంతి మొక్కకి సీజన్ స్టార్ట్ అయ్యింది. అంటే మనము కటింగ్స్ ద్వారా పెంచుకోవడానికి కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి సీజన్ అండి. ఫ్లవరింగ్ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ మనము రాబోయే సీజన్లో వందల కొద్ది మొక్కలు అంటే ఫ్లవర్స్ మనకు రావాలంటే మనం ఇప్పుడు కటింగ్స్ ద్వారా చక్కగా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చండి. చామంతి మొక్కల్ని ఇప్పుడు ఈ సీజన్లో నాటుకోవడానికి బెస్ట్ టైం అనమాట. ఇప్పుడు మనము కటింగ్స్ ద్వారా కానీ పిలకల ద్వారా కానీ మనము మొక్కని నాటుకుంటే ఇంకా సీజన్ నవంబర్ డిసెంబర్ ఆ టైం వచ్చేసరికి వందల కొద్ది పూలు పూస్తూ ఉంటాయి. నేను ఈరోజు గ్రీన్ చామంతి అండి, ఇది గ్రీన్ చామంతి లాస్ట్ ఇయర్ సిటీజీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఈ మొక్కని ఇప్పుడు నేను కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకుంటున్నాను. గ్రీన్ చామంతి అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండదండి. సిటీజీ వాళ్ళు కానీ హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ ద్వారా కానీ ఇవి మనము తెప్పించుకోవచ్చు. ఆ విధంగా తెప్పించుకున్న ఈ మొక్క అండి, ఇది గ్రీన్ చామంతి మొక్క. ఈ మొక్క ఒకటే మొక్క. ఈ మొక్కను నేను ఇప్పుడు కటింగ్స్ ద్వారా చాలా మొక్కలుగా నేను తయారు చేసుకొని నా కోసమనే కాదండి, ఇంకా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కూడా ఇవి బాగా పనికొస్తాయి కదా. సో చాలామంది దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి, కానీ ఈ గ్రీన్ చామంతి అయితే దొరకదు. సో నేను ఈరోజు 3-4 ఇంచెస్ వరకు ఈ కటింగ్స్ కట్ చేసి డెవలప్మెంట్ చేసుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చామంతి మొలకల్ని ఏ విధంగా కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు, ఏ విధంగా నాటుకోవచ్చు అనేదండి వీడియో. క్లైమేట్ చూడండి ఎంత చల్లగా మబ్బుగా ఎంత బాగుందో. ఈ క్లైమేట్ వల్లనే జూలై ఆగస్టు అనేది కూడా ఈ మొక్కలు కటింగ్స్ పెట్టుకోవడానికి బెస్ట్ టైం అంటారు. మనకి చామంతి మొక్కలు నాటుకోవడానికి కరెక్ట్గా మనకి సమ్మర్ అనేది, అంటే ఈ మొక్కలు వేడిని తట్టుకోలేవండి. అందువల్ల సమ్మర్లో ఈ మొక్కల్ని కొంచెం కాపాడటం కష్టం. అలాగే పూర్తి రెయినీ సీజన్లో కూడా, అంటే బాగా వర్షాలు పడితే కూడా ఈ మొక్కలు ఏమవుతాయంటే కుళ్ళిపోవటం, వేర్లన్నీ కుళ్ళిపోవటం, మొక్క అంతా నల్లగా అయిపోవటం, చనిపోవటం జరుగుతుంటుంది. సో మనం ఎప్పుడూ కూడా ఈ సీజన్లో మనము కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకోవాలి. మనకు కొద్దిగా ఇంత పెద్ద మొక్క అయింది అనుకోండి, ఇంకా రెయినీ సీజన్లో కూడా పెద్దగా ప్రాబ్లం రాదు. బాగా వర్షాలు పడితే కూడా ప్రాబ్లం రాదండి. చిన్న చిన్న మొక్కలైతే బాగా ఎక్కువ వాటర్ పడితే మాత్రం మొక్కలైతే కుళ్ళిపోతాయి. సో మనకి ఎక్కువ వాటర్ పడే చోట కాకుండా వాటర్ తక్కువగా పడే చోట, లేదా పెద్ద చెట్ల నీడన షెడ్ కింద ఇలాంటి ప్లేస్లో చిన్న చిన్న మొక్కలు ఏవైనా ఉంటే, లేదా కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకున్నా, లేదా ఇలా మన పిలకల ద్వారా డెవలప్ చేసుకున్న వాటిని పెట్టుకోండి. పెద్ద మొక్కలైతే ఎంత రెయిన్స్ పడినా కూడా పెద్దగా దానికి డ్యామేజ్ అయితే కాదండి. కటింగ్స్ అన్నీ కూడా హెల్దీగా ఉన్న మొక్క నుంచి తీసుకోండి. ఈ మొక్క చూసారా ఎంత హెల్దీగా ఉందో. ఇంకా 3-4 ఇంచెస్ మించి ఇంకా అంత పెద్ద సైజ్ అయితే అవసరం లేదండి. 3-4 ఇంచెస్ అయితే సరిపోతాయి. సో నేను ఒక 10 కటింగ్స్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సాఫ్ ఫంగిసైడ్, ఏదైనా సరే సాఫ్ అనే కాదండి, మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉంటే ఆ ఫంగిసైడ్ను కొద్దిగా వాటర్లో ఇలా చిన్న గిన్నెలో వేసేసుకొని 1 స్పూను, అంటే చిన్న టీ స్పూన్ అంతా అండి, అంటే 1 గ్రామ్ అనుకోండి, 1 గ్రామ్ అంతా వేసేసుకొని ఇప్పుడు పెట్టిన ఇప్పుడు కట్ చేసిన ఈ కటింగ్స్ అంతా కూడా ఈ వాటర్లో ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వీటిల్లో నాననివ్వండి. ఇంకా ఫంగస్ అటాక్ అనేది కాకుండా మొక్క జాగ్రత్తగా ఉంటుంది. మనము ఈ కటింగ్స్ తీసి దీంట్లో పెట్టేటప్పుడు కింద వైపు ఉన్న ఆకులంతా కూడా కొంచెం ట్రిమ్ చేసుకోండి. మొత్తం ఈ కటింగ్ అంతా కూడా ఇలానే నాటేయకుండా కింద వైపు ఉన్న ఈ ఆకుల్ని తీసేయండి. ఆ కనుపుల దగ్గర నుంచి కూడా వేర్లు రావాలి కాబట్టి అక్కడ ఆకులు లేకపోతే అక్కడి నుంచి వేర్లు వస్తాయండి. పైన ఒక 2 సెట్ ఆఫ్ లీవ్స్ ఉంటే సరిపోతుంది. మొత్తం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. చూడండి, పైన ఒక 2 సెట్ ఆఫ్ లీవ్స్ మాత్రమే ఉంచేసి మిగతా ఆకులన్నీ తీసేసాను. ఇంకా మనము చివర కూడా చూసుకోండి, క్రాస్ కటింగ్ ఉండాలి. ఎప్పుడు కూడా ఈ 45 డిగ్రీస్ నుంచి 75 డిగ్రీస్ కటింగ్ ఉండాలండి. స్ట్రైట్ కటింగ్ ఉండకూడదు. ఇలా కట్ లేదు అనుకుంటే ఇప్పుడైనా సరే సిజర్తో కట్ చేయండి. ఆ చివర కట్ చేస్తే ఆ క్రాస్ కటింగ్ ఉన్నప్పుడు చక్కగా మొక్కలు అనేటివి ఇంకా బాగా డెవలప్ అవుతాయి. ఇంకా ఇవన్నీ కూడా ఈ కటింగ్స్ అన్నీ కూడా ఈ వాటర్లో, అంటే మనకి ఈ సాఫ్ ఫంగిసైడ్ ఉంది కదండి, ఆ వాటర్లో ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టేసి ఆ లోపల మనము మట్టి మిశ్రమాన్ని కలిపేసుకుందాము. కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకోవాలంటే చాలామంది చాలా రకాలైన పద్ధతులు ఉపయోగిస్తారండి. కొంతమంది కటింగ్స్ ద్వారా అంటే కటింగ్స్ను ఓన్లీ ఇసుకలో పెడతారు. కొంతమంది ఏంటంటే మట్టి ఇంకా ఇసుక కలిపిన మిశ్రమంలో పెడతారు. కొంతమంది ఏంటంటే మట్టి, ఇసుక ప్లస్ కంపోస్ట్ 3 కలిపిన మిశ్రమంలో అయితే పెడుతూ ఉంటారు.
మనకి చామంతి మొక్కలని చాలా ఈజీగా పెరిగే మొక్కలండి. వీటికి ఏ విధమైన మట్టి మిశ్రమంలో అయినా కూడా ఈ మొక్కలు బతికిపోతాయి. కాకపోతే ఇసుక అనేది కంపల్సరీ 75%. మనం ఇప్పుడు తయారు చేసుకునే దాంట్లో 75% అయితే ఇసుక కంపల్సరీ ఉండాలండి. తరువాత నేను కంపోస్ట్ యాడ్ చేయను. కంపోస్ట్ వలన మొక్కకు వేడి అనేది బాగా హీట్ అయిపోతుందండి. ఇప్పుడు మనకు కంపోస్ట్ అవసరం లేదు, మనకు వేర్లు మాత్రమే రావాలి కాబట్టి ఇంకా దానికోసం మనకి కంపోస్ట్ యాడ్ చేయనవసరం లేదు. ఇసుక ప్లస్ మట్టి మిశ్రమం ఈ రెండింటిని మాత్రమే తీసుకున్నాను. 3/4 నేను ఇసుక తీసుకుంటే 1/4 మాత్రం మట్టి మిశ్రమాన్ని కలుపుకున్నాను. అంటే 3 భాగాలు ఇసుక, 1 భాగం మాత్రమే మనము గార్డెన్ సాయిల్ ఏది ఉంటే అది గార్డెన్ సాయిల్ మాత్రం వాడేసానండి. ఇక కంటైనర్స్ కూడా 4 to 5 ఇంచెస్ ఇంత చిన్న కంటైనర్స్ అయితే సరిపోతుంది. వాటికి డ్రైనేజ్ అయితే కంపల్సరీ బాగా ఉండాలండి. వాటికి అడ్డం పెట్టుకోవడానికి నేను ఎప్పుడు కూడా బొగ్గును మాత్రమే వాడుతూ ఉంటాను. సో ఈసారి కూడా బొగ్గును మాత్రమే వేసుకొని తర్వాత దాని మీద ఇప్పుడు కలిపిన మట్టి మిశ్రమాన్ని వేసేసి ఇప్పుడు కటింగ్స్ పెట్టుకోవడానికి వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనము మట్టిని ఇసుకను వేసుకునేటప్పుడు అప్పుడు మధ్య మధ్యలో ఇలా కదిలిస్తూ లేదా ఇలా కొట్టి అంటే కిందికి పైకి ఇలా కొట్టి వేసుకున్నప్పుడు ఏమవుతాయంటే చక్కగా అది మధ్యలో ఎలాంటి గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్ ఫిల్ అయిపోయి మధ్యలో గాలి లేకుండా దూరకుండా ఉంటుందండి. గాలి దూరకుండా ఉంటే మొక్క తొందరగా డెవలప్ అయ్యి వేర్లు తొందరగా వస్తాయి. ఇక మీ మిశ్రమంలోకి ఇంకా ఈ కొమ్మలు అనేటివి అలా గుచ్చేయకుండా ఇలా వేలుతో కానీ ఏదో చిన్న పుల్లతో కానీ హోల్స్ పెట్టుకోండి. ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. వాటిని గుచ్చేస్తే ఆ చివరి భాగము కట్ అయిపోయటం లేదా వంగిపోవటం అనేటివి జరుగుతూ ఉంటాయి. సో మెల్లగా ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేయండి, గాలి లోపలికి దూరకుండా ఉండేటట్లు పెట్టండి. ఇంకా కొద్దిగా క్రాస్గా కూడా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకోవటంతో సక్సెస్ రేట్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. స్ట్రెయిట్గా కంటే క్రాస్గా పెట్టుకోవటం వల్ల. సో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా కూడా గట్టిగా ప్రెస్ చేసి లోపలికి గాలి దూరకుండా, అంటే ఇప్పుడు మనం ఆ చిన్న రంధ్రాలు చేసుకున్నాం కదండి, ఆ రంధ్రాల్లోకి గాలి పోకుండా ఉండేటట్లు ఈ కొమ్మలు పెట్టేశాక అలా ప్రెస్ చేసేసేయండి. ఈ కటింగ్స్ని పెట్టుకునేటప్పుడు అలవీరా జెల్లో కానీ లేదా రూటింగ్ హార్మోన్లో కూడా మనం ఇలా పెట్టుకోవచ్చండి. అంటే అద్దేసి దాంట్లో పెట్టేసుకొని నాటేసుకోవచ్చు. కాకపోతే నేను సాఫ్ట్ ఫంగిసైడ్ అనేది కెమికల్ కాబట్టి దాంట్లో నేను 10-15 నిమిషాలు ఈ మొక్కని ఈ కటింగ్స్ నానబెట్టాను కాబట్టి వాటి వల్ల ఇంకా మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం రాదు. సో నేను ఇంకా అలవీరా జెల్ కానీ ఏదైనా మన రూటింగ్ హార్మోన్ కానీ ఏది నేను వీటికి పెట్టడం లేదండి. మీరు కావాలంటే అలవీరా జెల్లో కానీ లేదా రూటింగ్ హార్మోన్ ఉన్నా కూడా వాటిలో మళ్ళీ ఒకసారి డిప్ చేసేసి వీటిని ఈ విధంగా నాటేసుకోవచ్చు. మీలో ఎవరికైనా చామంతి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కటింగ్స్ని ఇప్పుడైతే పెట్టేసుకోండి. చాలా చక్కగా జూలై అయితే అట్మోస్ట్ 99% అన్ని కటింగ్స్ అయితే సక్సెస్ అవుతాయండి. ఆగస్టు వరకు చూడండి, లేట్ అయ్యే కొద్ది మనకి ఆ ఫ్లవరింగ్ సీజన్ అనేది దాటిపోతుంది. సో మనం ఈ మొక్కల్ని కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకోవాలి. తర్వాత వాటిని పించింగ్ చేసుకోవాలి, బుషీగా తయారు చేసుకోవాలి. సో మనకు ఒక 2-3 నెలలు వీటికే సరిపోతుంది కాబట్టి మనకి మొక్కని డెవలప్ చేసుకోవాలంటే మొక్కను నాటుకోవడానికి కూడా ఇది బెస్ట్ టైము. ఇప్పుడు ఇవన్నీ కటింగ్స్ అన్నీ కూడా జూలై ఎండింగ్ అంతా అందరూ పెట్టేసుకోండి. ఇలా కటింగ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత సాఫ్ట్ ఫంగిసైడ్ వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని నేను ఇందులో వేసేస్తున్నాను. అంటే మనము ఇందాక ఇసుక మట్టి మిశ్రమం కలుపుకున్నాం కదా, ఆ మట్టి మిశ్రమంలో కూడా ఇంకా ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా చనిపోతుంది. ఈ విధంగా మనము ఈ మిగిలిపోయిన సాఫ్ట్ ఫంగిసైడ్ని వేసేసాక ఇంకా దీనికి మనము కవర్ వేసి కట్టేద్దామండి. కవర్ వేసి కట్టాక 15 రోజుల వరకు వీటిని నీడలో ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండలో కానీ వర్షంలో కానీ తీసుకురాకండి. తీసుకురావటం వాటి కవర్ తీసి ఓపెన్ చేసి వాటర్ వేయటం అనేది కూడా చేయకండి. మనం ఇప్పుడు పోసిన వాటరే 15 రోజుల పాటు సరిపోతుంది. మళ్ళీ వాటర్ వేయనవసరం లేదు. 15 రోజుల వరకు మనము ఈ కవర్ను తీయాల్సిన అవసరమే ఉండదు. ఈ కవర్ను కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ను వేయండి. ఎందుకంటే లోపల ఏం జరుగుతుంది అనేది కూడా మనకు బయట కనిపిస్తూ ఉంటుంది కదా. లోపల ఏమవుతుందంటే వేడి బాగా ఉత్పత్తి అయ్యి తొందరగా డెవలప్ అయ్యి రూట్ సిస్టమ్ అనేది కూడా తొందరగా వస్తుందండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత నీడలో మాత్రమే ఉంచండి. ఇంకా దాన్ని కవర్ని కూడా ఓపెన్ చేయకండి 15 రోజుల వరకు. సో 15 రోజుల తర్వాత ఈ మొక్కలన్నీ బాగా డెవలప్ అవుతాయండి. చక్కగా మళ్ళీ కొత్తగా చిగుర్లు రావటం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.